కమిషనర్ హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వస్తున్నాను. కొన్ని ఏదో డిస్ప్యూట్లు ఉన్న దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారటండి. ఎవరైతే కనుక కబ్జాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం. ఈ పొడిచేరులు పడి చాలా మంది చనిపోయారు సార్. అది అంటే ఇప్పుడు అయింది రాత్రి 2 నుంచి 4 మధ్యలో అయింది. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు కమిషనర్ హైడ్రా రంగనాథ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ మీరు చాలా కూల్గా ఉన్నారు. అదే పోలీసు డిపార్ట్మెంట్లో డ్రెస్ చేసుకుంటే మీరంటే మాకు భయంగా ఉండేది కొంత జనాలకి. మీరు ఒక సీనియర్ ఆఫీసర్. అట్లా హైడ్రా అంటే మీ ఈ కమిషనర్గా ఉన్నప్పుడు అసలు ప్రజలు చేసే తప్పులు ఏముంటాయి సార్ జనరల్గా? ఒకటండి చూడండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హైడ్రా అనేది దీని పూర్తి పేరు మనం చూస్తే కనుక హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ. అంటే దీంట్లో 2 మెయిన్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఉన్నాయండి. డిజాస్టర్ రెస్పాన్స్ అంటే ఏమన్నా విపత్తులు ఏమైనా వచ్చినప్పుడు, మన న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా వచ్చినప్పుడు దానికి రెస్పాండ్ అవ్వటం అన్నమాట ఒక మెయిన్గా. రెండోది ఏంటంటే అసెట్ ప్రొటెక్షన్, అంటే ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోవటం, ప్రొటెక్ట్ చేస్తూ చేయటం అనేది. సో డిజాస్టర్ రెస్పాన్స్ అంటే మీకు తెలుసు, ఏది ఇప్పుడు సపోజ్ పెద్ద వర్షాలు పడ్డప్పుడు వెంటనే రోడ్లన్నీ జలమయం అయిపోయి మొత్తం వరదలంతా వచ్చినప్పుడు జనాల్ని రెస్క్యూ చేయటం. దాంతోపాటు మనం ఏంటంటే ఈ వాటర్ మామూలు వర్షాలకు కూడా కొన్ని చోట్ల నీళ్లు నిలవటంతో వాటర్ లాగింగ్ అనేది కూడా ఒక ప్రధానమైన కంప్లైంట్ ఉంటుంది, ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ హైదరాబాద్లో. దానివల్ల విపరీతమైన జామ్లు అయ్యి ట్రాఫిక్ అంతా సిస్టమ్ అంతా మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది మామూలు వర్షాలకు అన్నమాట. ఎందుకంటే హైదరాబాద్ నగరం ఒక 2-3 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతాన్ని డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోలేదు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్. సో ఇక్కడ సపోజ్ ఒక 10 సెంటీమీటర్ల వర్షం పడదు అనుకోండి, మొత్తం అతలాకుతలం అయిపోయి మన ఆ పరిస్థితుల్లో మనకి ఇది అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే డిజాస్టర్ రెస్పాన్స్ దానికి మనం ఏం చేయాలి అంటే సపోజ్ ఎవరన్నా వరదలో చిక్కుకున్న వాళ్ళని మనం బయట తీయటంతో పాటు ఈ వర్షాన్ని దాంట్లో ఏదైతే కనుక వర్షంతో వచ్చినటువంటి ట్రాఫిక్ సంబంధించిన సమస్యల్ని కూడా ఎలా మనం అధిగమించాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అది ఒక ఆస్పెక్ట్. నెక్స్ట్ అసలు ఈ అన్నిటికి విపత్తులకు మూల కారణం కూడా చాలా వరకు మనం చూస్తే కనుక చెరువులు అన్నమాట. దాదాపు మనకి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా మనం చూస్తే కనుక 600 దాకా చెరువులు ఉన్నాయి యాక్చువల్గా. అండ్ మనకి జిహెచ్ఎంసీ పరిధిలోనే 185 చెరువులు ఉన్నాయి అన్నమాట. సో చాలా వరకు చెరువులన్నీ కూడా మొత్తం కుదించుకుపోవటం, ఏరియా ఉండాల్సిన ఏరియా కన్నా సగంకి తగ్గిపోవటం, ఇట్లా అన్ని పలు చోట్ల నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆ చెరువులు కూడా ఉన్నా కానీ కూడా దాన్ని మొత్తం కూడా ఫిల్ చేయటం, లేకపోతే కనుక దానికి చెరువుకి కనెక్ట్ అయ్యేటటువంటి ఒక నాల, అంటే ఇక్కడ అన్ని గొలుసు కట్టు చెరువులు అంటారు. ఇక్కడ చెరువులో సపోజ్ మనం నిండిపోతే మళ్ళీ నెక్స్ట్ చెరువుకి పారుతుంది అనమాట. పారైతే ఒక నాలా ద్వారా కనెక్ట్ అవుతుంది. అవి కూడా మూసుకుపోవటం, అంటే అవి కూడా ఫిల్ చేసేయటం, ఇవన్నీ దీంతో వచ్చినటువంటి సమస్యలు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒక న్యాచురల్ డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ నుంచి కూడా ఉంది. నీళ్ళన్నీ వర్షం పడితే కనుక మొత్తం చెరువులు కుంటల్లోకి వెళ్ళాలి, ఆ కుంటల నుంచి మెల్లిగా వెళ్తూ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ చెరువుకి వెళ్ళి కనెక్ట్ అవుతూ అట్లా వెళ్తూ ఫైనల్గా మూసీ నదిలోకి వెళ్ళాలి. హుస్సేన్ సాగర్ ద్వారా మూసీ నదిలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అలా డివైస్ చేసిన సిస్టమ్ అండి ఒరిజినల్గా. సో ఆ సిస్టమ్ అంతా మొత్తం గందరగోళం అవటం, మనం అంతా కూడా అవటంతో ఇప్పుడు మనకి ఉపద్రవాలన్నీ మనకు రెగ్యులర్గా వస్తాయి. సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు ఈ సిస్టమ్ని, అంటే మళ్ళీ ఈ ఏదైతే చెరువులు అయితే కనుక ఏదైతే ఇంతకుముందు దురాక్రమణకు అయినాయో, లేకపోతే ఎక్కడెక్కడైతే కనుక పార్కులు లేకపోతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో దాని అన్నింటి మీద కూడా మళ్ళీ అంటే ఫర్దర్గా ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఒకటి ఆల్రెడీ ఎంక్రోచ్ అయిన దాన్ని రిట్రీవ్ చేయడం, అంటే మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడానికి అనేది ఈ హైడ్రా అనేది ఇన్స్టిట్యూషన్ ఒకటి ఫ్లోట్ చేయడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిగా నన్ను నియమించడం. సో దీనికి ఇదని మీరు అన్నట్టు ఇది ఏంటంటే చాలా పెద్ద విస్తృతమైన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పైన విస్తీర్ణం ఉన్నటువంటిది హైడ్రా లిమిట్స్ ఔటర్ రింగ్ రోడ్ దాకా. చాలా సెన్సిటివ్ అండి, సున్నితంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే బాబు ఇలాగ వస్తుందని చెప్పాలి. అవునండి, అది వికెట్ చేయించాలన్నమాట. కరెక్ట్ అండి. ఇది దీంట్లో మనం అందుకోసం ఏం చేయాలి, ఫస్ట్ అసలు చాలా మంది ఎప్పటి నుంచో ఆక్రమించిన వాళ్ళు ఉంటారు. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అండ్ అట్లానే కోర్ట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ చెరువులకి ఒక ఎఫ్టీఎల్ అని ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే బాగా పూర్తి వరద నీరు వచ్చినప్పుడు ఎఫ్టీఎల్ అని ఉంటుంది. దానికి పక్కన బఫర్ జోన్ అని కూడా ఉంటుంది, కొంత చెరువు విస్తీర్ణం బట్టి బఫర్ జోన్ కూడా మారుతుంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం మనం పరిగణలో తీసుకుంటూ ఈ చెరువుల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక ప్రయత్నం అనేది చేయడానికి ప్రభుత్వం ఈ ఆలోచన చేయడం అనేది కూడా జరిగిందన్నమాట. సో ఇంతేకాకుండా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ భూములు, పార్కులు ఇవి కూడా ఆక్రమించడానికి జరుగుతున్నాయి. దానికి ఒక ఏజెన్సీ అనేది పెట్టాలి. ఇది పెట్టి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లాగా, అంటే రేపు ఏంటంటే ఎవరన్నా దీంట్లో అక్రమ కట్టడాలు ఏమైనా వచ్చినా కానీ కూడా కూలగొట్టడం,
వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, నోటీసులు ఇచ్చి చేసేది. జిహెచ్ఎంసీ వాళ్ళు లేదా మున్సిపాలిటీ వాళ్ళు చేసే ప్రొసీజర్, ఆ బలాన్ని అంతా చట్టపరంగా మాకు హైడ్రా కూడా ఇస్తారు. ఇచ్చి ఆ నోటీసులు ఇస్తాం. అంటే హైడ్రా అధికారులు వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు, గులగొట్టచ్చు. తర్వాత దాన్ని అంటే త్రూ లా, ప్రాసెస్ ఆఫ్ లా అనమాట, దాన్ని స్వాధీనపరచుకుంటారు. ఆ భూమిని స్వాధీనపరచుకోవటం అది కూడా జరుగుతుంది. ఇవన్నీ సిస్టమ్ అందరితో కలిసి, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు, పోలీసు వారు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి సమన్వయంతో చేసేటటువంటి సిస్టమ్ అండి ఇది. అట్లా దీన్ని ఆలోచన చేసి ఇది వచ్చింది, జీవో రూపంలో క్రియేట్ అయింది. దీనికి త్వరలో చట్టబద్ధత ఇద్దామని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన. బట్ అలానే అన్ని ఆక్రమణలు మనం తీస్తామని నేను అలా అన్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వస్తుంది. కొంతమంది చాలా పేదవారికి పట్టాలు ఇచ్చినవి ఉన్నాయి, కొన్ని ఇట్లా చేసినవి ఉన్నాయి. సో దాని విషయంలో కొంత మనం సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎవరైతే కనుక కబ్జాదారులు ఉన్నారో, ల్యాండ్ కబ్జాలు చేస్తూ వాళ్ళు దీంట్లో ప్లాట్లు చేసి వ్యాపారాలు చేయటాలు, లేకపోతే దీన్ని చేసి కొంతమంది చిన్న చిన్న వాళ్ళకి అమ్మటం, అంటే 50 గజాలు 100 గజాలు కూడా వీళ్ళే కబ్జా చేసి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా కూడా చేసిన వాళ్ళు, అంటే వ్యాపారం చేసి దాని వెనకాల ఉండే వాళ్ళని కూడా మనం దీంట్లో పూర్తిగా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ, హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా ఇస్తున్నారు. హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది. అంటే జనరల్గా వర్షం పడినప్పుడు మీరు చెప్పినట్టు ఒక మ్యాన్ హోల్స్ ఉంటాయండి, ఆ వాటర్ వెళ్ళిపోవడానికి వీళ్ళు ఓపెన్ చేస్తుంటారు ఎక్కువగా. మీరు అటువంటి విపత్కర పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి ప్రజలకి? అదండి, ఇప్పుడు అది ఏమవుతుంది, ఆ పైన వాటర్ అనేది తొందరగా పోవటానికి కోసం అని ఇస్తున్నారు. ఇచ్చి అది పైన మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తున్నారు. చేసినప్పుడు అక్కడ సరే ఒకవేళ ఆ టైంలో పైన ఏమవుతుందండి, దానికి యాక్చువల్గా కొన్ని హోల్స్ ఉంటాయి. మామూలుగా ఒక మ్యాన్ హోల్ పైన ఉండేటటువంటిది, దాన్నే మనం క్యాచ్ పిట్ అని అంటాం. దానిలోంచి వాటర్ మెల్లిగా వెళ్తుంది, లేదా చెత్త అడ్డుపడుతుంది అని చెప్పి దీన్ని పైన తీసేసి మూతం తీసేసి పెడతారనమాట. లోపల కూడా మనం చూస్తే చాలా, నేను వచ్చిన తర్వాత ఈ 1 monthలో చాలా చోట్ల ఇన్స్పెక్ట్ చేసాం. ఇన్స్పెక్ట్ చేసి లోపల క్యాచ్ పిట్లు చూస్తే మొత్తం ఇసుకమయం ఉందన్నమాట. మొత్తం అంటే సిల్ట్ ఉంటుంది, నీళ్ళైతే ఏదైతే కొట్టుకొస్తుందో అంతా పూర్తి ఇసుకతోటి మొత్తం క్లాగ్ అయిపోయింది. అంటే నీళ్లు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు మనకు బాత్రూంలో సపోజ్ స్నానం చేసినప్పుడు ఆ పైన అంతా ఏదైతే కనుక నాని ట్రాప్ అంటారు, అది ఆ పైన అంతా కాస్త చెత్త ఉందనుకోండి, వెళ్ళదు సరిగ్గా. ఆ చెత్తను క్లీన్ చేసేస్తే నీట్గా వెళ్తుంది అనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం ఏంటంటే ఆ సిల్ట్ అంతా ఏదైతే బ్లాక్ చేస్తుందో, ఆ బ్లాక్ చేస్తున్న సిల్ట్ని తీసేయాలి ఎప్పటికప్పుడు. తీసేస్తే మీకు గంటలో పోయే నీళ్లు మీరు ఇవన్నీ తీసేయడంతో 20 నిమిషాలు వెళ్ళిపోతాయి. సో ట్రాఫిక్ మీరు దాదాపు 40 నిమిషాల టైం మీరు కాపాడినట్టే కదా. వాటర్ లాగింగ్ వల్ల, దానివల్ల వాటర్ మొత్తం జామ్ నిలవటం వల్ల ట్రాఫిక్ అంతా దెబ్బతింటాం, అస్తవ్యస్తం అవటం. సో మనం ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మేము అది కూడా చూస్తున్నాం. ఇప్పుడు మీకు సహకరిస్తున్నారు సార్, ఇప్పుడు ఆక్యుపై చేసిన ఉన్నారు, వాళ్ళందరికీ వెళ్ళి చెప్తే వాళ్ళు ముందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీది కట్టడం వల్ల, మీరు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఈ వర్షం నీరు వెళ్ళట్లేదు అని చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంటారు. వాళ్ళకి లేదు సహకరించడం అనేది అంటే ముందు వాళ్ళకి అక్కడ కొంత మనకి నోటీసులు ఇవ్వటం, సహకరించడం అనేది వాడు ఎవడికి వాడు అబ్జెక్ట్ చేస్తాడండి, మాది ఇదని చెప్పేసి. సో దానికి కోర్టు ఉత్తర్వులు ఉంటాయి. కొన్ని చోట్ల చట్టపరంగా చట్ట వ్యతిరేకంగా వాళ్ళు అక్కడ ఆక్రమణలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల మనం వాళ్ళ సహకారాన్ని అడుగుతాం, కొన్ని చోట్ల వాళ్ళని అక్కడి నుంచి తీసి ఎక్కడికి తీసుకెళ్లాలనేది కూడా వస్తుంది. వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాం, మరి మాకు ఇల్లు ఎక్కడ అన్నప్పుడు ప్రభుత్వం కూడా అది కూడా ఆలోచన చేస్తుంది, రిహాబిలిటేషన్ కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు మూసీలో మనం చూస్తున్నాం, మూసీ దగ్గర అంతా కూడా ఇప్పుడు సర్వే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. దాంట్లో ఎవరైనా రీహాబిలిట్ చేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి పక్కన వేరే దానికి వాళ్ళకి అకామిడేట్ చేసేటట్టు కూడా ఆలోచన ఉందన్నమాట. అది కూడా చేస్తారు. అంటే మనం అంతే కదండి, వాళ్ళని అక్కడి నుంచి రోడ్డు మీద తీసుకెళ్లేరు కదా. సో అది కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచన చేసి వాళ్ళ రీహాబిలిటేషన్ ఉంటుంది, ప్లస్ లీగల్గా మనం చేయాల్సి వస్తే ఎవిక్షన్ చేస్తాం, డిమాలిష్ చేయాల్సి వస్తే డిమాలిష్ చేస్తాం. అంత సమగ్రంగా ఒక సబ్జెక్ట్ని ఒక ఏరియాలో దీన్ని అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు చేయడం జరుగుతుంది. కబ్జాలన్నీ కూడా ఏదైతే అంతే అసెట్స్ చేస్తున్నాం, మీరు ఎవరైతే కనుక కబ్జాలు చేశారో వాళ్ళ మీద కేసులు పెడతాం. మా దగ్గరే పోలీస్ స్టేషన్ ఉంటుంది, రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ ఉంటుంది, కేసులు పెట్టి జైలుకి పంపిస్తాం. సో జైలుకి పంపించి కబ్జాలు చేసేవాళ్ళు, ప్రభుత్వ భూములు ఆక్రమించేవాళ్ళు, ఇదంతా కూడా ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు అండి. వాళ్ళని ఇదంతా హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసేవాళ్ళు, ప్రభుత్వ వాసులను ఎవరైతే కనుక కబ్జా చేయడం వాళ్ళందరినీ కూడా మనం చేయడానికే ఈ హైడ్రా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వస్తుందండి. అవునండి. అంటే ఎవరైనా కబ్జాదారులు ఉంటే, అంటే ప్రైవేట్ ఆస్తులు కూడా ఇప్పుడు మీది గవర్నమెంట్ కబ్జా చేసి ఉండొచ్చు, కొన్ని ఏదో డిస్ప్యూట్లు ఉన్న దాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారటండి. దాన్ని ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని పెడుతున్నారండి. దానివల్ల అటువంటిది అంటే దేశానికి ఉపయోగపడేలాగా, అంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది అది. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది చాలా సీరియస్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ల్యాండ్ అనేది చాలా కాస్ట్లీ కమోడిటీ అయిపోయింది.
సో చాలా మంది కొంత రాజకీయంగా వాళ్ళు బలవంతులైనా, లేకపోతే అక్కడ లోకల్గా కొంత వాళ్ళకి రౌడీజం చేసే వాళ్ళైనా అందరూ చాలా మంది ల్యాండ్లో క్విక్ మనీ ఉంటుంది, ఈజీ మనీ ఉంటుంది, బ్లాక్ మనీ ఉంటుంది. సో ఇవన్నీ వస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున ఈ ల్యాండ్లోకి ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ మాఫియా కింద వెళ్ళేటట్టు ఉంటుంది. అండ్ కొంత పవర్లో ఉండేవాళ్ళు వాడికి అక్కడ ఉన్న కనెక్షన్స్ తోటి అందరినీ మేనేజ్ చేస్తూ అక్కడ సపోజ్ లేఅవుట్ వేస్తాడు, పర్మిషన్ లేని ఏరియాస్లో లేఅవుట్ వేస్తాడు, వేరే వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయడు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే ఇదంతా కుమ్మక్కై జరుగుతున్న వ్యవహారం చేస్తూ వాళ్ళు జనాలు పాపం వాళ్ళు నష్టపోతుంటారు. సో అందుకోసం ఈ ల్యాండ్ కబ్జాల్ని చెక్ చేయటం, ల్యాండ్ గ్రాబింగ్ని చెక్ చేయటం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. మంచిది మీరు అన్నట్టు. ఇప్పుడు అక్కడ ఏపీలో కూడా చట్టం తీసుకొస్తున్నారంటే వెరీ గుడ్. ఇక్కడ తెలంగాణలో కూడా మనకి ఈ హైడ్రా అనేది ఆ కోవలోకి చెందింది అనమాట. అంటే ఈ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్ని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అరికట్టడానికి తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థ అనమాట.